హాయ్ అండి. ఇవాళ ఒక మ్యాజిక్ మిల్క్ చేసి చూపించబోతున్నాను. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి హెల్త్‌కి చాలా మంచిదండి. బాడీ పెయిన్స్ గానీ, తలనొప్పి ఎటువంటి నొప్పులున్నా ఈ ఒక్క రకమైన పాలు తాగితే మాత్రం అన్నిటి నుంచి మీకు విముక్తి లభిస్తుందనమాట. ఫస్ట్ అయితే ఒక ప్యాన్‌లో ఒక్క హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో ఒక్క హాఫ్ స్పూన్ శనగపిండి వేసి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు సిమ్‌లో పెట్టి వేయించుకోండి. ఎందుకంటే మనం హాఫ్ స్పూనే వేసాం కాబట్టి తొందరగా మాడిపోవటానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. సిమ్‌లో పెట్టుకొని చక్కగా దోరగా తిప్పుతూ వేయించుకోండి. చక్కగా ఇది చూసారు కదా! మంచి వాసన వస్తా ఉంటుంది. ఆ టైంలో బాదం పప్పు, పిస్తా పప్పు సన్నగా తరిగి వేసి అందులోనే వేసి వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల మనకి హెల్త్‌కి కూడా చిన్న పిల్లలకి బ్రెయిన్ పవర్‌కి కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో ఒక్క పావు స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసిపోయింది గదండీ! ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, సొంటి పొడి ఒక హాఫ్ స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనివల్ల ఏంటంటే పిల్లలకి నిద్ర పట్టట్లేదు అని మారం చేస్తారు గదండీ! ఈ పాలు తాగిస్తే నిద్ర గూడా బాగా పడుతుంది వాళ్ళకి. ఇప్పుడు అన్నీ చక్కగా వేగిపోయినాయి గదా! ఇందులో నేను 3 కప్పులు పాలు వేశాను. పాలు వేసేసి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పసుపు మనం మంచి పసుపు వేసుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుందండి. చూసి వేసుకోండి. ఇందులో నేను కొంచెం కలర్ కోసం కుంకుమ పువ్వు వేస్తున్నాను. హెల్త్‌కి గూడా మంచిది. కలర్ గూడా బాగా వస్తుంది కాబట్టి నేను కొంచెం కుంకుమ పువ్వు వేశాను. ఈ విధంగా వేసుకొని పాలని చక్కగా మరగబెట్టుకోవాలి. ఈ విధంగా మరిగేదాకా సిమ్‌లోనే పెట్టి తిప్పుతూ చక్కగా మరగబెట్టుకోండి. ఇవి మరిగిపోయేదాకా ఉంచండి. మరిగిన తర్వాత మనం ఇందులో తీపి, బెల్లం మాత్రమే యూజ్ చేస్తున్నామండి. పంచదార వేయకూడదు. బెల్లం వేసి ఆ బెల్లం గూడా మనం పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం వేయండి. మనం ముందుగా బెల్లం వేస్తే గనక పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసి ఈ వేడికే అది చక్కగా మెల్ట్ అయిపోతుంది. బెల్లం చక్కగా కరిగిపోతుంది. మనకి ఈ పాలు రెడీ అయిపోయినట్టేనండి. దీనివల్ల మనకి బాడీలో ఎటువంటి పెయిన్స్ ఉన్నా తగ్గుతాయి నెంబర్ 1. నెంబర్ 2 మనకి దగ్గు గానీ, జలుబు గానీ ఎటువంటిది ఉన్నా గూడా ఈ ఒక్క పాలు తాగితే మనకి మంచి రిలాక్స్ దొరుకుతుంది. అదేవిధంగా రాత్రిపూట ఈ పాలు తాగితే నిద్ర గూడా సూపర్‌గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మంచి మ్యాజిక్ మిల్క్ అనే చెప్పుకోవచ్చిది. హెల్త్ పరంగా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో వాడిన పదార్థాల వల్ల. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి నా వీడియోస్ గనక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నేను మెసేజ్ రిప్లై ఇస్తాను తప్పకుండా. థాంక్ యూ ఫర్ వాచింగ్.